హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే, తెలంగాణకి సంబంధించి రాష్ట్రంలో ప్రతి నెల ఇచ్చే ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించి జూన్ నెలకి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈసారి కేవలం అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు అందేలా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు కఠిన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో మరి జూన్ నెలకి సంబంధించి ఆసరా పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే కొన్ని కఠినమైన రూల్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో మరి ఆ రూల్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మరి ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో పెన్షన్ల పంపిణీ విధానం ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణంగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ 2 పద్ధతులు జరుగుతుంది. కొన్ని జిల్లాలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ అవుతుండగా, మరికొన్ని జిల్లాలో పోస్ట్ మ్యాన్ అధికారుల ద్వారా ఫేస్ రికగ్నిషన్ ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి చేతికి అందిస్తున్నారు. అలాగే ఇక్కడ అనర్హులైన చాలామంది అయితే తొలగించి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే 95% నుండి 96% వరకు పూర్తయింది. ఈ తనిఖీలలో దాదాపు 95,000 మంది అనర్హులుగా తేలారు. అలాగే చనిపోయిన వారి పేర్ల మీద, వలస వెళ్ళిన వారి పేర్ల మీద, అలాగే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండి లేదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ కూడా అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న బోగస్ పెన్షన్లకు ప్రభుత్వం ఈ లైవ్ అథెంటికేషన్తో పూర్తిగా చెక్ పెట్టింది. ఈ 95,000 మంది పెన్షన్లను రద్దు చేసి వారి స్థానంలో కొత్త అర్హులకు అవకాశం కల్పించనున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జూన్ నెల ఆసరా పెన్షన్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఆసరా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో మరి ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా అంటే, సో ఆసరా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ మీరు పెన్షన్ ఐడి, యూఐడి లేదా సదరం ఐడీస్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐడి నెంబర్ తెలియకపోతే మీ జిల్లా, మండలం, పంచాయతీ సెలెక్ట్ చేసి మీ పేరు ఎంటర్ చేసి సెట్ చేయొచ్చు. స్టేటస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉంటే మీకు పెన్షన్ డబ్బులు వస్తాయి. డెత్ లేదా ఇతర కారణాలు ఉంటే మీకు పెన్షన్ అనేది రాదు. సో ఇక చివరగా చాలామంది వెయిట్ చేసేది పెన్షన్ల పంపిణీ తేదీల కోసం. సో సాధారణంగా ప్రతి నెల 24వ తేదీ నుండి నెలాఖరు లోపు వరకు పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. సో ఈ జూన్ నెలకి సంబంధించి కూడా అదే తేదీలో డబ్బులు అందనున్నాయి. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. మిగతా వారికి ఇంటి వద్ద బయోమెట్రిక్ ద్వారా అందుతాయి. ఇక గ్రామ సభల ద్వారా దరఖాస్తులు చేసుకున్న కొత్త వారికి ఈ అనర్హుల తొలగింపు ప్రక్రియ ముగిసిన వెంటనే అర్హుల జాబితా ప్రకారం కొత్త పెన్షన్లను మంజూరు చేస్తారు. సో మరి నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను పెన్షన్కి సంబంధించిన డేట్ అయితే చెప్తాను. సో మరి పెన్షన్స్ ఎప్పుడు వస్తాయని డేట్ అయితే కంపల్సరీగా చెప్తాను అని చెప్పాను. సో ఈ వీడియోలోనే అది చెప్తున్నాను. సో ఎప్పట్లాగానే మనకి నెలాఖరు వరకు అయితే పంపిణీ చేస్తారు. సో పోస్ట్ అకౌంట్ అలాగే బ్యాంక్ అకౌంట్ వారికి కాస్త ముందు వెనుక మాత్రమే జరుగుతుంది. అలాగే కొన్ని జిల్లాలో కూడా తేడా అనేది ఉండడం జరుగుతుంది. సో కొన్ని జిల్లాలో ముందుగా స్టార్ట్ అవుతుంది, కొన్ని జిల్లాలో వెనుకగా స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడవలసిన అవసరం లేదు పెన్షన్ గురించి. సో తప్పకుండా మీకు పెన్షన్ అయితే అందుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.